నాగచైతన్య ఏ ముహూర్తాన సమంతను పెళ్లి చేసుకున్నాడో తెలియదు కానీ అప్పటి నుంచి ఆయన కెరియర్ ఏ రేంజ్లో టర్ను అవుతుంది అనుకున్నాడు. టర్ను అయినట్లే అయ్యి యూటర్న్ కూడా తీసుకుంది. అది ఏ విధంగానో అందరికీ తెలిసిందే. మరీ ముఖ్యంగా నాగచైతన్య సమంతతో విడాకులు తీసుకున్న తర్వాత ఆయన పేరు ఓ రేంజ్లో వైరల్గా మారింది. అప్పటి వరకు మంచి హీరో అనిపించుకున్న నాగచైతన్య హ్యూజ్ ట్రోలింగ్ ఫేస్ చేయడమే కాకుండా భారీ నిందలు కూడా మోశాడు. ఆయనకు పిల్లలు పుట్టే స్టామినా లేదు అని, ఆ కారణంగానే సమంత విడాకులు తీసుకుంది అంటూ కొందరు ప్రచారం కూడా చేశారు. ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది. ఇదేంటి ఒకటా రెండో చెప్పుకుంటూ పోతే ఎన్నో రూమర్స్ బాగా వైరల్ అయ్యాయి. అయితే నాగచైతన్య సమంత విడాకులు తీసుకోవడానికి మెయిన్ రీజన్ నాగచైతన్య మొండితనమే అంటూ అప్పట్లో వార్తలు వినిపించాయి. తాజాగా నాగచైతన్య మోసం చేశాను అంటూ కామెంట్స్ మరోసారి నెట్టిట తీవ్ర చర్చకు దారితీశాయి. ఓ సినిమా ప్రమోషన్లో భాగంగా నాగచైతన్య మాట్లాడిన మాటలను మరోసారి ట్రెండ్ చేస్తున్నారు ఆకతాయిలు. ఎప్పుడైనా రిలేషన్షిప్లో మీరు మోసం చేశారా అని హోస్ట్ అడగగా దానికి అవును లేదా కాదు అనే సమాధానం ఇవ్వాలి. చైతు ఓపెన్గా డేర్గా అవును అని నిజం ఒప్పుకున్నాడు. ప్రతి ఒక్కరి జీవితంలో అన్నీ అనుభవించాలి, అప్పుడే ఎదుగుతారు అని కూడా కౌంటర్ వేశాడు. దీనికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు నెట్టిట వైరల్గా మారింది. అయితే ఆ వీడియో గతంలో నాగచైతన్య, అను ఇమ్మాన్యుయల్ జంటగా నటించిన శైలజారెడ్డి అల్లుడు ప్రమోషన్లో భాగంగా చేసిన కామెంట్స్. దీన్ని ఇప్పుడు వైరల్ చేస్తూ కావాలని నాగచైతన్యపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు కొందరు పనిపాట లేని బ్యాచ్. సమంతని ఆయన మోసం చేసినట్లు ఇన్నాళ్లకి నిజం ఒప్పుకుంటున్నాడు అని చర్చించుకుంటున్నారు. అయితే శైలజారెడ్డి అల్లుడు సినిమా టైం వరకు నాగచైతన్య సమంత విడాకులు తీసుకోలేదని, మరి ఆ టైంలో నాగచైతన్య చేసిన కామెంట్స్ ఎలా సమంతకు వర్తిస్తాయి అంటున్నారు అక్కినేని ఫ్యాన్స్. మరికొందరు మాత్రం అప్పటికే వాళ్ళ మధ్య గొడవలు స్టార్ట్ అయ్యాయని, అదే విషయాన్ని పరోక్షంగా కన్ఫర్మ్ చేశారని చెప్పుకొస్తున్నారు. మొత్తానికి దారిన పోయే దరిద్రం మరోసారి నాగచైతన్య మెడకు చుట్టుకున్నట్లయింది.